హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముల్తానీ మిట్టి యాక్చువల్గా దీని గురించి చెప్పమని కొంతమంది అడుగున్నారు మా లాస్ట్ వీడియోస్లో కూడా. సో ముల్తానీ మిట్టి ఏముంది, అందరం అప్లై చేస్తాం కదా అనుకుంటారు, కానీ దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయమ్మా. ముల్తానీ మిట్టి మీరు కొనేటప్పుడు అందరం మార్కెట్లోనే కొంటాం కదా, నేను కొన్నా మీరు కొన్నా, కానీ మనకి ఎక్కడా దొరకదు బయట. ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. లూజ్గా మీరు కొంటుంటే కూడా షాప్స్లో, హోల్సేల్ షాప్స్లో కానీ ఎక్కడైనా ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉందని అడగండి, దాని మీద నోట్ చేసి పెట్టుకోండి. ఇది చాలా, ఎందుకంటే ఈ మధ్య నాకు 2 క్లయింట్స్ వచ్చారు, మాకు చాలా ఎలర్జీ వచ్చింది మేడం ముల్తానీ మిట్టి పెడితే అని చెప్పారు. ముల్తానీ మిట్టి వల్ల రాదు, అది ఎక్స్పైరీ డేట్ అయిపోతే వస్తుంది. మా ర్యాషెస్ వచ్చాయి అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని అర్థం. యాక్చువల్గా దీన్ని ఫుల్లర్ సెట్ అంటారు. యాక్చువల్గా 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా పెట్టచ్చు. ఎక్కువగా పింపుల్స్ ఉంటే టీనేజర్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత ఫ్రీక్వెంట్గా వాడాలి, ఎంతసేపు ఉంచుకోవాలి. అంటే వారంలో రోజు వాడొచ్చా, గంట 2 గంటలు కూడా ఉంచుకోవచ్చా, ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఎప్పుడు కూడా ముల్తానీ మిట్టి స్కిన్కి వాడేటప్పుడు, బాడీకి కానీ ఫేస్కి కానీ వాడేటప్పుడు 10 నుంచి 20 నిమిషాల లోపే పెట్టుకోవాలిమ్మా, అంతకు మించి ఉంచకూడదు. అదే మీరు హెయిర్కి పెట్టుకున్నారనుకోండి, అప్పుడు కూడా 20 to 30 మినిట్స్ మ్యాక్సిమం. సమ్మర్లో అనుకోండి కూల్గా ఉంటుంది కాబట్టి ఇంకో 5 మినిట్స్ పెంచుకోవచ్చు, అంటే 25-30 మినిట్స్ మ్యాక్సిమం. నన్ను అడిగితే 20 మినిట్స్ మ్యాక్సిమం చాలంటాను తలకు కూడా. అంటే మీరు అనొచ్చు తలకు కూడా పెడతారని. అవును, మా తలకు కూడా చాలా మంచిది. ఈరోజు మీకు 2 ప్యాక్స్ చూపించబోతూ ఉన్నాను, ఫేస్కి అండ్ హెయిర్కి కూడా. అసలు ఏంటి ముల్తానీ మిట్టి ఎందుకు పెట్టుకుంటాము? కొంతవరకు ట్యాన్ పోతుందమ్మా, దీనివల్లనే ట్యాన్ పోదు, కొంతవరకు పోతుంది. ఎక్స్ఫోలియేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి, అంటే లోపల దాగున్న డర్ట్ డస్ట్ని తీసేస్తుంది. అలానే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ని తీసేస్తుంది, స్కిన్ని కొంచెం టైట్గా చేస్తుంది, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. ఇలా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఇది మీరు ప్రాపర్గా వాడితేనే, ప్రాపర్గా వాడలేదనుకోండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూడాల్సి వస్తుంది. సో డిసడ్వాంటేజెస్ ఏంటి? సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు, డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు పెట్టుకున్నారు అంటే లైన్స్ చాలా తొందరగా వస్తాయి, మీ స్కిన్ ఇంకా డ్రైగా అయిపోతుంది. అలానే ఎక్కువసేపు పెట్టుకుంటే కూడా చాలా ఎక్కువగా డ్రై అయిపోతుంది. కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, అలాంటి వాళ్ళు పెట్టుకోకూడదు. ప్లస్ ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. నాకు తెలిసి ముల్తానీ మిట్టి వల్ల ఎలర్జీ రావడం తక్కువ, కానీ మీరు కేర్ తీసుకోకుండా ఎక్స్పైరీ డేట్ దాటిపోయింది పెట్టుకుంటే వస్తుంది. అలానే కొంతమంది ఏంటంటే ఈరోజు కలుపుకుంటారు, రేపటికి కూడా వాడతారు. వాటర్తో కలుపుతాం కాబట్టి ఫంగస్ ఫామ్ అవుతుంది. మా ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి అలాంటిది. సో ఫస్ట్ మీకు హెయిర్ ప్యాక్ చూపిస్తాను. హెయిర్కి ఎందుకు మేడం అంటారేమో, హెయిర్కి చాలా మంచిదిమా. మెయిన్ ఏంటి అంటే ఎక్కువ ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది చూడండి, ఈరోజు తల స్నానం చేస్తే సాయంత్రానికి అంతా ఆయిలీగా అయిపోతుంది. అలాంటి వాళ్ళకి భలే పనిచేస్తుంది మా ఈ ప్యాక్. మీకు మరీ ఆయిలీగా ఉంటే వారానికి 2 సార్లు పెట్టుకోవచ్చు, లేదా వారానికి ఒక్కసారి పెట్టుకోవచ్చు. డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు 15-20 డేస్కి ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది మా, మరీ ఫ్రీక్వెంట్గా పెట్టుకోకండి. ఎలా కలుపుకోవాలి దీన్ని? చాలా సింపుల్, అన్నీ మీరు ఇంట్లో వాడే వాటితోనే చెప్తాను మీకు నేను. సో ముల్తానీ మిట్టి తీసుకోండి, ఆమ్లా పౌడర్ మా ఇది, అలోవెరా జెల్ తీసుకున్నాను, కోకోనట్ ఆయిల్, మా దగ్గర వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది, లేదా మీరు గానుగ నూనె కూడా మీ ఇంట్లో ఉంటే తీసుకోవచ్చు, లేదా మీకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు మీరు. సో ముల్తానీ మిట్టిని మీరు స్కాల్ప్కే పెట్టుకోండి, దీనికి హెయిర్కి అంతా పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. సో ఒక 4 స్పూన్స్ మా 5 ml స్పూన్తో ఒక 4 స్పూన్స్ ముల్తానీ మిట్టి వేసుకోండి ఒక బౌల్లో. సో ఆమ్లా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి చాలు. ఇకపోతే అలోవెరా జెల్, ఇది కూడా ఫ్యాంటైజ్లో చేసింది అమ్మ. ఈ అలోవెరా జెల్ కూడా మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు, మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. 1-2 స్పూన్లు చాలమ్మా. సో ఆయిల్ ఉంటుంది కదా, జస్ట్ ఒక 1/4 స్పూన్ వేసుకోండి మా చాలు. మీది ఆయిలీ స్కాల్ప్ అయితే ఇది కూడా వద్దు, మీది నార్మల్ టు డ్రై స్కాల్ప్ అయితేనే ఆయిల్ పెట్టుకోండి. మీది ఆల్రెడీ ఆయిలీగా ఉంటే ఇది వద్దు. దీన్ని మొత్తం మీరు
మీకు ఓపిక ఉంటే కోకోనట్ మిల్క్తో కలుపుకోవచ్చు, లేదా కోకోనట్ వాటర్ దొరికితే కలుపుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్తో కలుపుకోవచ్చు. సో వాటర్ దీనికి తగినంతగా కలుపుకోండి మా, పేస్ట్ లాగా అయ్యేటట్టుగా కలుపుకోండి. చేతితో కలుపుకున్న ఇబ్బంది లేదు, నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి స్పూన్తో కలుపుతున్నాను. మీరు చేతితో కూడా ఉండలు లేకుండా కలుపుకోవచ్చు మా. చూడండి ఇదే మీకు చాలా ఎక్కువైపోతుంది, ఇంతకంటే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10 minutes పెట్టారు అంటే ఇంకొంచెం అబ్జర్వ్ అయి ఉబ్బుతుంది మా ఇది కొంచెం. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఒక 10 minutes పక్కన పెట్టారనుకోండి చక్కగా ఉబ్బి ఇంకా మీకు నీట్గా వస్తుంది. కాకపోతే మీరు పెట్టుకునేటప్పుడు ఏంటి అంటే పైన పెట్టకండి మా, పార్టిషన్స్ ఇలా తీసి లోపల స్కాల్ప్కి పెట్టండి. హెన్నా ఎలా పెట్టుకుంటాము అలా పెట్టండి, దీన్ని ప్రతి పార్టిషన్లో పెట్టండి నీట్గా, స్టెప్ బై స్టెప్ అనమాట. అంటే పార్టిషన్స్ తీసుకుంటూ పెట్టండి. స్కాల్ప్కి చాలా మంచిది మా, ఇరిటేషన్ ఉన్నా తగ్గుతుంది, ఆయిలీనెస్ తగ్గుతుంది. అలానే ఏంటంటే ఇంకా మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ చెప్తాను ఫ్యూచర్లో, దానివల్ల కొంతమందికి డాండ్రఫ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, చిన్న చిన్న ఎరప్షన్స్ ఉంటాయి అవి కూడా తగ్గొచ్చు. ఇవి బేసిక్ ప్యాక్ అనమాట. మీకేంటి అంటే చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎంత తలనొప్పి ఉన్నా తగ్గుతుంది. కాకపోతే 20 minutes కంటే ఎక్కువ పెట్టుకోకండి మా, వెంటనే తలస్నానం చేసేయండి. అది మీరు షాంపూతో చేస్తారా మామూలుగా చేస్తారా అనేది మీ చాయిస్. మంచి కండిషనింగ్ లాగా కూడా ఉంటుంది, ట్రై చేసి చూడండి మా.